ఇటీవల స్వీడన్ దేశంలోని ఒక పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వేలో గుండెపోటుకు గురైన 3,50,000 మంది మహిళలు పురుషుల మీద అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో పురుషుల కన్నా మహిళలు అత్యంత పిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారన్న సంచలన సమాచారం పరిశోధకులకు అర్థమైంది. మహిళలే ఎందుకు ఎక్కువ గుండెపోటుకు గురవుతున్నారు, ఏ వయసుకు వచ్చేసరికి వారు ఈ గుండెపోటు రోగాన బారిన పడుతున్నారనే విషయాన్ని వీరు లోతుగా అధ్యయనం చేస్తే పురుషులు 70 సంవత్సరాలు 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో గుండెపోటుకు గురవుతూ ఉంటే మహిళలు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికే గుండెపోటు బారిన పడుతున్నారనేది వీరి పరిశోధనలో తేలిన అంశం. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు పలు వైద్య పరిశోధనల్లో మహిళలకు గుండెపోటు రాకుండా వారిలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అడ్డుకుంటున్నాయనే సమాచారాన్ని కొంతమేర సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇటీవల కాలంలో భారతీయ మహిళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, మధుమేహం 9% నుండి 12% మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుండడం, ఒత్తిడి, ఇలాంటి ఎన్నో సమస్యల కారణంగా ఈ గుండెపోటు ప్రమాదం ఇంకా ఎక్కువైంది. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులు, ధూమపానానికి, ఆల్కహాల్కు అలవాటు పడడం, ఉద్యోగాల పేరుతో పరిగెత్తడం, లేటుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటి ఎన్నో కారణాలు మహిళల ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇవే కాకుండా సామాజికంగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంకా కుటుంబము అన్న ఒక పరిధిలో ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలను పోషిస్తూ ఉద్యోగ బాధ్యతలను కూడా వీరు పోషించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా మహిళలు పూర్తిగా కుటుంబాన్ని వదిలివేసే పరిస్థితి ఇంకా భారతదేశంలో లేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొంతమేర మహిళలకు ఈ ఇబ్బందిని లేదా ఒక పరిధిని నిర్ణయిస్తూ ఉన్నాయి. ఈ పరిధిలో ఉండడానికే భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం కూడా మహిళలపై ఒత్తిడి పెంచడానికి కారణమవుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. భారతీయ మహిళల్లో 50 సంవత్సరాలకే గుండెపోటు రావడం వల్ల సాధారణంగా ఒక వ్యక్తి జీవించే వయస్సు సగటు కన్నా 10 ఏళ్ల ముందుగానే వీళ్ళు మరణాల బారిన పడుతున్నారన్నది మరొక అధ్యయనంలో తేలింది. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ జీవన కాలాన్ని ఇలాంటి రోగాల కారణంగా కోల్పోతున్నారని, దీనిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడిందని ఈరోజు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు కూడా తమ యొక్క జీవన శైలిని మార్చుకోవాలని, దురలవాట్లకు దూరంగా ఉండడమే కాకుండా మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయట ఆహారాన్ని తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ దూరంగా ఉంచుతూ మహిళలు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఈ ముప్పు పెనుముప్పుగా పరిగణించే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దిశగా భారత ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మహిళలు కూడా దృష్టి కేంద్రీకరించి సమాజం యొక్క ఉన్నతికి ఎంతో కీలకమైన మహిళల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ముందుకు కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.